కృష్ణారెడ్డికి ఉన్న ఇంపార్టెన్స్ వీళ్ళెవరికి లేదు. కాకపోతే అధికారం ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెనకటికో సామెత చెబుతారండి, అన్ని ఉన్న నాడు పెళ్ళం బాగానే కాపురం చేసేది, ఏమీ లేని నాడు చేసేదే గొప్ప కాపురం అన్నట్టు. ఇలా అధికారం ఉన్నంత కాలం వీళ్ళు ఎవరైనా సరే, పిచ్చోడో బొచ్చోడో ఎవరైనా సరే ఉంటారండి. అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు. అందుకు అతీతుడేం కాదు విజయసాయి రెడ్డి. ఇందాకేదో ఆయన చెప్పారు, ఆయన ట్వీట్ లో అనుకుంటా 9 సంవత్సరాలు అని. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూటమి ఏర్పడిన 2014 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినాక 1 సంవత్సరం పాటు కొద్దిగా బీజేపీ తోటి దూరం ఉండుంటది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చూసినా ఆయన పిఎంఓలోనే కనిపించేవాడు. ఎప్పుడు మీడియా వెళ్ళినా వెనక్కేటకుండా బారిపోతుండేవాడు. ఆ 4 సంవత్సరాలు వేసుకుంటే ఆ తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు చెప్పాడు. ఇక్కడ ఒక బుకాయింపు జరిగింది. ఈ 7 నెలలు కూడా చూడండి, మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఈ 7 నెలలు కూడా వాళ్ళతోటే కలిసే ఉన్నాడు. అమిత్ షా తోటి కలిసి ట్వీట్లు వేసి వాళ్ళని కలిసా వీళ్ళని కలిసా అని అన్నారు. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీ ఉండదు కాబట్టి కలవడం ఇంకా ఈజీ. ఇంకా ఈజీ. వీటన్నిటి బట్టి ఇప్పుడు ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశాడు, బాగానే ఉందండి. మరి ఎంపీ పదవికి ఏమిటి, ఏం చేస్తాడు, అసలు చేస్తాడో లేదో కూడా అనుమానమే అనేది కూడా ఈ రోజు నడుస్తుంది. చేసేదాకా ఏది చెప్పలేం వీళ్ళందరి గురించి. ఇకపోతే విదేశాలకు పారిపోతాడని కొంతమందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని కొంతమంది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళతో చర్చిస్తే కదా ఈయనకి తోటి వ్యూహం చేయగలిగేది. విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చాలా కాలం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయాలని పట్టించుకోవడం లేదు. ఆయన అధికారంలో ఉండగా పోగేసిన అవినీతిని, సంపాదన మొత్తాన్ని ఆ రోజున మొత్తం ఆయన లెక్కలు చూసుకోలేడు కదండి. అన్ని బినామీల మీదనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవన్నీ వెనక్కి తెచ్చుకునే పని మీదే బెంగళూరు ప్యాలెస్ లో ఆయన మీటింగుల మీద మీటింగులు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రాజకీయాలను చూస్తుంది ఇద్దరు, వైఎస్ భారతీరెడ్డి, రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరు మాత్రమే రాజకీయాలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు ఇంత సడన్ నిర్ణయం వెనకాలేంటి? కేసుల గురించి భయమా, లేదంటే ఏదైనా కాపాడుకునే ప్రయత్నమా, లేదు కాకినాడ పోర్టు రిటర్న్ ఇచ్చేయాల్సి వచ్చిందనే ఒక అవమానమా, లేదా ఈడీ కేసుల ఏంటి, ఏ రీజన్ అయి ఉంటది? ఖచ్చితంగా ఈడీ కేసులు. అవమాన భారం అయితే వీళ్ళెవరు పడేవాళ్ళు కాదండి. అవమానం పడేవాళ్ళు అయితే సిగ్గు, లజ్జ, వెరపు అనేది కొంత మన ఒంటికి ఒకటి ఉంటుంది. అది ఏనాడో వదిలేసిన వాళ్ళకి ఇంకా మళ్ళీ అవమాన భారం ఏమిటండి, దులిపేసుకొని పోతారు వీళ్ళందరూ. అలా ఎన్నిసార్లు దులుపుకోలేదు వీళ్ళు. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు, జిందాల్ని ఎల్లగొట్టేశాడు, ఆ జిందాల్ స్టీల్స్ రావటం మానేసింది అని అంటే, సాయంత్రానికి దావోస్ లో జిందాల్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అక్కడ మేము మీరు రమ్మంటే మేము ఖచ్చితంగా వస్తామనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక సిగ్గే ఉంది, వెరపే ఉంది. అక్కడ ఉలిపేసుకొని పోవటమే. కాకపోతే విజయసాయి రెడ్డి తన వంతు తప్పించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఈ రాజీనామాని చూడాల్సిన అవసరం ఉంది తప్ప. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటే ఏంటి, జాలి పడ్డారా, లేదా నీ మీద కేసులు బుక్ అవ్వబోతున్నాయి అని అయ్యో అని వైరాగ్యం చూపించారా, లేకపోతే ఎట్లా లేదు నేను అటెళ్ళి సదురుతాను అనే ఒక అర్థమా? అంటే రకరకాలుగా చర్చలు ఉన్నాయి ఇక్కడ. అవునండి, జగన్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానంటే అది ఒక ఏం చెప్పాలి అంటే, ఎప్పుడైనా ఏదైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంత ఇప్పుడు ఉత్తరం రాసేటప్పుడు కూడా ఉభయ కుశలోపరి అని రాస్తారు చూడండి, అలాంటి ఒక మాటగానే చూడాలి తప్ప జగన్ కి ఏం జరిగినా ఈయనేం పట్టించుకోడు. లేదు అధికారం వచ్చింది అనుకో, జగన్ తర్వాత నేనేం చెప్పుకుంటానికి ఈయనేం వెనకాడ్డు. అంటే ఇప్పుడు కొన్ని దశాబ్దాల పాటు ఒక పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించి చక్రాలు దిప్పో బొంగరాలు దిప్పో చేసిన వ్యక్తి నేను వ్యవసాయం చేసుకుంటా నేను వీటికి దూరం అంటే నమ్మచ్చా? అసలు నమ్మటానికి లేదండి. అందున నేను చేతులెత్తి నమస్కరించి మరీ చెబుతున్నాను, వ్యవసాయం జోలికి మాత్రం రావద్దు. ఎప్పటికీ మనం కనపడుతున్న వీటన్నిటిలో కలుషితం కాకుండా ఉన్నది ఆ మొక్కలు మాత్రమే. విజయసాయి రెడ్డి వెళ్తే అవి కూడా కలుషితం